40 అంటే 39 కొరడా దెబ్బలతో శిక్షించి ఆ తదుపరి యేసు ప్రభు వస్త్రాలు దోచుకొని ముండ్ల కిరీటాన్ని పెట్టి మాతో పాటు ఇశ్రాయేలు దేశానికి వచ్చిన వాళ్ళకి తెలుసు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో. యేసు ప్రభువుకి తల మీద పెట్టిన ముండ్ల కిరీటం, ఆ ముండ్ల కిరీటం యొక్క తీగ ఎలా ఉంటుందో ఇంచుమించు ఇంత పొడవు. సామెలు వాడికి అది పరిగే చెప్పాను నేను ఆ రోజున, ఫోటో తీయమని చెప్పినప్పుడు నీకు ఇశ్రాయేల్ దేశానికి వచ్చినప్పుడు చెప్పాను. ఒలీవల కొండ మీద ఒక చెట్టు అక్కడ ఉంటుంది. ఆ ముళ్ళు ఇంతంత మ్యాక్సిమం ఇంత అంటే ఒక 5 ఇంచెస్ 5 అంగుళాలు ముళ్ళులు అవి. దానితో ఒక కిరీటంలాగా జస్ట్ అల్లి యేసు ప్రభు తల మీద పెట్టి నొక్కారు. అప్పటికీ వాళ్ళ క్రోధం, వాళ్ళ కోపం చల్లారక ఒక కర్ర ఒకటి తీసుకొని వచ్చి, రెళ్ళు తీసుకొచ్చి తల మీద పెటామని కొడితే కణతల్లోకి దిగిపోయాయి ప్రభుకి. ఒక్కసారి ఆ శరీరంలో ప్రభు అనుభవించిన బాధ. గెత్సెమనే తోటలో ఏమో మానసిక క్షోభ, సైకలాజికల్గా ఎంతో బాధపడ్డారు ప్రభు. కానీ ఆ రాత్రి ఒక చీకటి గదిలో ప్రధాన యాజకుడు కైఫా వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంటి కింద ఇంచుమించు 70-80 మెట్లుంటాయి గుహ లోపల. చీకటి గదిలో ప్రభుని బంధించి మరుసటి రోజు ఉదయాన్నే 6 గంటలకి గొర్రెల గుమ్మం బెతెస్దా కోనేటికి దగ్గరలో పిలాతు భవనం ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఉదయం 6 గంటల నుంచి న్యాయ తీర్పు ప్రారంభించబడింది. న్యాయ తీర్పు అనే మాట మాత్రమే, న్యాయ తీర్పు అనేది మాట మాత్రమే. కానీ యేసు ప్రభువుకి న్యాయం దొరికిందంటారా? దొరకలేదు. మతోన్మాదుల కేకలే గెలిచాయి, మతోన్మాదుల యొక్క అరుపులే గెలిచాయి, మతోన్మాదుల యొక్క అల్లరి గెలిచింది. ఈ రోజుల్లో కూడా ఎక్కడుంది న్యాయం? ఎవరి దగ్గర దొరుకుద్ది న్యాయం? హైకోర్టులో దొరుకుద్దా? సుప్రీంకోర్టులో దొరుకుద్దా? ఎక్కడ దొరుకుద్ది న్యాయం? 5 ఏళ్ల క్రితమే రాసుకొని ఉన్నాను ఇక్కడ. ఎక్కడ దొరుకుద్ది న్యాయం? ఇక హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క చరిత్రలు చూస్తూనే ఉన్నాం. ఎక్కడ దొరుకుద్ది? యేసు ప్రభు అట న్యాయం ఉన్నా సరే నోరు తెరవలేదు, న్యాయం ఉన్నా సరే నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించువాని యొద్ద గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు ఎన్నో సందర్భాల్లో ఆ సంగతులను చెప్తా వచ్చాను. ఇక గుడ్ ఫ్రైడే వర్తమానంలోకి వెళదాం. మూలవాక్యం 20. అదిగో నువ్వు తీసిన ఫోటోనేరా అది? అద్భుతమైన కళాఖండం. అది ఎవరో తీసింది కదా, మనం తీసిందే ఇది. అదిగో ఒలీవల కొండ మీద యేసు ప్రభు గాడిద మీద ఊరేగుతూ వెళుతున్నప్పుడు యెరూషలేమును చూస్తూ
యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లల్ని రెక్కల క్రింద దాచాలనుకున్నట్లు చాలాసార్లు అంటారే, అక్కడ ఒక 2 చెట్లు వేసి పెట్టారు అక్కడ గుర్తు కోసం. అదుగో రాబోయే రోజుల్లో సాంకేతిక నిపుణులను ఆధారం చేసుకొని అనేక విషయాలు మీకు ఛాయాచిత్రాలతో మీకు చూపెట్టాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మ్యాక్సిమం ఇంత పొడవు ఒక్కొక్క ముళ్ళు. వెళ్దాం. 22వ కీర్తన 24వ వాక్యం.